తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ ఇప్పటికే అభ్యర్థులని దాదాపుగా ఖరారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే తెలంగాణ విషయానికి వస్తే 2 పార్లమెంట్ స్థానాల్లో వాళ్ళు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. 1-2 రోజుల్లో వాళ్ళు నామినేషన్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మన దగ్గర ఇద్దరు కూడా లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు మన దగ్గర ఉన్నారు. ప్రస్తుతం శంకర్ గౌడ్ మన దగ్గర ఉన్నారు, సికింద్రాబాద్ సంబంధించినటువంటి పార్లమెంటు పోటీ చేస్తున్నటువంటి. అయితే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అలాగే మీ ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటి, ఎందుకోసం మీరు మీ పేరు ప్రకటించడం జరిగింది పార్టీ? అంటే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను, నన్ను పార్లమెంట్కి పోటీ చేపిస్తున్నందుకు. ఇక్కడున్న సమస్యలు ఏవైతే సికింద్రాబాద్ పార్లమెంట్లో నాంపల్లి, జూబిల్, సనత్ నగర్, ఖైరతాబాద్, అదేవిధంగా సికింద్రాబాద్, అంబర్పేట్, మషిరాబాద్, ఈ సమస్యలు ఏవి ఉన్నా కానీ మేము జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకొచ్చిన సమస్యలన్నీ అతి త్వరలో మేము పరిష్కరిస్తాం. తెలంగాణలో మొదటిసారి అంటే మొన్న అసెంబ్లీలో పోటీ చేయలేదు, ఈసారి పార్లమెంట్లో ఏకకాలంలో ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్ పెద్ద ఏరియాలో మీరు ఎంచుకోవడం జరిగింది పార్టీ. ఎట్లాంటి నమ్మకం ఉంది? ఒక పక్క టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, మిగతా పార్టీలను పోటీకి నిలబడి గట్టి పోటీ వదలుచుకునే పరిస్థితి ఉంటుందా? ఎట్లా ఉంటుంది? అంటే గతంలో మేము పీఆర్పీలో అప్పుడు చూసుకుంటే 1,00,000 వరకు ఓట్లు వచ్చినాయి. అదే రకంగా అవి 9 ఏళ్ళు గడిచింది. యూత్ 100% మా వైపే ఉన్నారు. అదే రకంగా మహిళలు సమస్యలపై మేము ఆల్రెడీ ధర్నా చౌక్లో కూడా ఒక సమస్యని పరిష్కరించడానికి మా వంతు కృషి మేము చేశాము, అది మీకు కూడా తెలుసు. అట్లనే సమస్యల మీద మేము పోరాటం చేయడానికి ఆ రాష్ట్రంలో ప్రజా పోరాట యాత్ర ఏ రకంగా అయితే జరుగుతుందో రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా మేము సమస్యల మీద పోరాటం చేయడానికి సంసిద్ధమవుతున్నాం. మరో అభ్యర్థి మన దగ్గర ఉన్నారు, మహేందర్ రెడ్డి గారు. సరే, ఎట్లా మీరు ఫీల్ అవుతున్నారు? మొదటిసారిగా అందులో ఎంపీగా పోటీ చేస్తున్నారు. చాలా పెద్దది, దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైనటువంటిది అది. దీనిలో మీరు ఎట్లా ఛాలెంజింగ్గా తీసుకోబోతున్నారు? ముందుగా మీ ద్వారా మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నాకు మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చాడో మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే ఏదైతే దేశంలో మీరు అన్నట్టు అతి పెద్దదైన మల్కాజ్గిరి పార్లమెంట్ ఏదైతే ఉందో ఇందులో జనసేనకు అంటూ ఒక ప్రత్యేకించి మాకు ఒక స్ట్రాటజీ ఉందండి. దానికి అనుగుణంగా మేము ఏ విధంగా అయితే మేము పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ విధంగా జనసేన పార్టీ ఓటర్కు రీచ్ అయ్యి మేము మా స్ట్రాటజీ రూపంగా మేము ఈ స్థానం గెలుచుకుంటామని మాకు ఒక నమ్మకం ఉంది. దానికి అనుగుణంగా మాకు బలం ఉంది పార్టీకి. దానికి తోడుగా గట్టిగా నిల్చోవడానికి మా జనసేన పార్టీ ఎంబడి ఉన్నారు, నాతో కలిసి వస్తారు. ఆయనను తెలంగాణ రాష్ట్రంలో మా అధ్యక్షులు గారిని ఎంతోమంది అభిమానించే కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు, జన సైనికులు ఉన్నారు. మాకు ఏంటంటే ఈ తక్కువ సమయం వల్ల పార్టీ నిర్మాణం ఇక్కడ పూర్తిగా జరగలేదని అందరికి తెలిసిన వాస్తవం విషయం అది. ఇప్పుడు ఏదైతే మాకున్న క్యాడర్ ఏదైతే మాకు ఈరోజు దినం వేరే ఇతర పార్టీలకు ఉన్నట్టు లీడర్స్ ఉన్నారు కానీ క్యాడర్ లేరు. వాళ్ళకు జనసేనకు ఉన్న బలం ఏకైక బలం ఏంటంటే జనసేన క్యాడర్ ఉన్నది. తెలంగాణలో కేవలం ఎంపీ స్థానాల నుంచి మీరిద్దరే పోటీలో నిలబడబోతున్నారా? ఏమన్నా రేపు ఎల్లుండిలో ఇంకెవరైనా ఒకరిద్దరిని ప్రకటించే అవకాశం ఉందా? అంటే పొత్తులు కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకెవరైనా పోటీ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ఆ పొత్తుల్లో అనేది ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయండి. జనసేన పార్టీ గిట్ట ఇంకా రేపు సాయంత్రానికి ఓవరాల్గా ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తారో ఎన్ని పొత్తుల భాగంగా ఇతర పార్టీలకు మిత్రులకు మేము కేటాయించడం జరుగుతుందని రేపు ఈవినింగ్ మటుకు క్లియర్. ఇది పరిస్థితి. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం అయితే తెలంగాణలో మాత్రం ఈ 2 స్థానాల్లో గట్టిగా పోటీలో అభ్యర్థులను నింపి తమ సత్తా ఏందో చూడాలి అన్నటువంటి భావాన్ని మాత్రం ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.